నమస్తే అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో 750 రూపీస్లో హైదరాబాద్కి 200 కిలోమీటర్ దూరంలో ఉన్న అలంపూర్ జోగులాంబ అమ్మవారిని, అక్కడ ఉన్న టెంపుల్స్ని ఎలా కవర్ చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక్కడ జోగులాంబ అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా పేర్కొనబడింది. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. క్రీస్తు శకం 6వ శతాబ్దం అని శాసనాలు చెబుతున్నాయి. తుంగభద్ర కృష్ణానది సంగమానికి దగ్గరలో ఉంటుంది ఈ గుడి. దాదాపు కర్నూలు నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. మెయిన్గా ఇక్కడ మనం జోగులాంబ అమ్మవారిని, నవబ్రహ్మేశ్వర ఆలయాలు, తుంగభద్రా నది, మరకత శివలింగం కలిగిన పాపనాశి దేవాలయం, శ్రీశైలం డ్యామ్ కన్స్ట్రక్షన్ సమయంలో నదిలో మునిగిపోయిన సంగమేశ్వర దేవాలయం, యోగ నరసింహస్వామి దేవాలయం, సూర్యనారాయణ దేవాలయం, ఇవన్నీ ఒక్క రోజులో హైదరాబాద్ నుండి ఎలా కవర్ చేయొచ్చో తెలుసుకుందాం. ఈ టెంపుల్ వెళ్ళడానికి బస్ అయినా లేదా ట్రైన్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. మీరు బస్సులో వెళ్తే ఎంజీబీఎస్ నుండి కర్నూలుకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. హైదరాబాద్ నుండి అలంపూర్ ఎక్స్ రోడ్ దగ్గర దిగి అలంపూర్ వెళ్ళే బస్ ఎక్కొచ్చు. లేదా కర్నూలు బస్ స్టాండ్ నుండి ఎవ్రీ 40 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది మీకు. నేనైతే ట్రైన్లో వెళ్ళాను. ఎవ్రీ మార్నింగ్ 7:40 AM మీకు సికింద్రాబాద్ నుండి అలంపూర్ జోగులాంబ ఒక ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి తుంగభద్ర ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 17023. ఈ ట్రైన్ మిమ్మల్ని జోగులాంబ స్టేషన్లో 12:30కి అలా దించుతుంది. టోటల్ ఛార్జెస్ నేను డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. జోగులాంబ స్టేషన్ నుండి అలంపూర్ గ్రామం మీకు 12 కిలోమీటర్లు ఉంటుంది. స్టేషన్ నుండి టెంపుల్కి మీకు షేర్ ఆటోస్ ఉంటాయి. 40 రూపీస్ తీసుకుంటారు ఇల్లు. ఇప్పుడే ఆటో దిగాము. అప్రాక్సిమేట్లీ ఒక 25 మినిట్స్ తర్వాత దిగాము. ఆటో ఛార్జెస్ 40 రూపాయలు తీసుకున్నట్టు, ఇద్దరికి 80 రూపాయలు. మనకి ఇట్లా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ దిగ్గానే, వెనక ఆటోస్ కనిపిస్తున్నాయి, అక్కడే దిగాను అనమాట. నేను టెంపుల్ రీచ్ అయ్యేసరికి 1 o'clock అయ్యింది. అమ్మవారి దేవాలయం 1 నుంచి 2 మధ్యలో మూసేస్తారు. అందుకే నేను నవబ్రహ్మేశ్వర ఆలయాలను దర్శించుకున్నాను. టెంపుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తారు. వీలైతే భోంచేయండి. నవబ్రహ్మ ఆలయాలైన స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, బాలబ్రహ్మేశ్వర బ్రహ్మ, తారక బ్రహ్మ, ఈ అన్ని ఆలయాలను దర్శించుకున్నాను. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు టెంపుల్పై దాడి చేయడానికి వచ్చారు. ఆ సమయంలో మొదట తారక బ్రహ్మ ఆలయం ధ్వంసం చేశారు. ఆ ఆలయంలో ఉన్న శివలింగాన్ని అయితే మన వాళ్ళు కాపాడుకోగలిగారు. ఆ శివలింగం ఎక్కడ ఉంది అంటే టెంపుల్ లోపల రామలక్ష్మణ శివలింగాలు ఉంటాయి. వాటి పక్కనే చిన్న సందులో ఈ తారక బ్రహ్మ ఆలయాన్ని, తారక బ్రహ్మ శివలింగాన్ని ఉంచడం జరిగింది. మీరు వెళ్తే ఈ తారక బ్రహ్మ శివలింగాన్ని కూడా దర్శించుకోవడం మర్చిపోకండి. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాల్లో ఓన్లీ శ్రీ బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే నిత్య పూజలు జరుగుతుంటాయి. అమ్మవారి ఆలయం దాడికి గురైనప్పుడు 14వ శతాబ్దంలో అమ్మవారి విగ్రహాన్ని ఈ ఆలయంలోనే భద్రపరిచారంట. 2005 వరకు ఈ అమ్మవారు ఈ గుడిలోనే పూజలు అందుకున్నారు. తర్వాత అమ్మవారి గుడిని పునర్నిర్మాణం చేసి యథాతథంగా విగ్రహాన్ని కొత్త గుడిలోనికి ప్రతిష్ఠించారంట. నవబ్రహ్మ ఆలయాలు దర్శించుకునేసరికి టైం 2 అయింది. అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాను. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు మధ్యాహ్నం టైంలో ముఖం సరిగ్గా కనిపించట్లేదు. ఎవరైనా అమ్మవారి రూపాన్ని దగ్గర నుండి చూడాలనుకుంటే 100 రూపాయలు పే చేసి కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడ గుడి స్తంభాల మీద అష్టాదశ శక్తిపీఠాల అమ్మవారి విగ్రహాలను ఉంచారు. అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తూ కేశాలు గాల్లో ఎగురుతున్నట్టుంటాయి. తలలో గబ్బిలం, తేలు, బల్లి దర్శనమిస్తాయి. ఎవరింట్లో అయినా జీవకళ తగ్గితే ఈ 3 ఇంట్లో ఎక్కువ అవుతాయని దానికి సంకేతంగా అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారంట.
నవబ్రహ్మాలయాల బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ పురావస్తు ప్రదర్శనశాల ఉంటుంది. సో ఇది 10 రూపీస్ టికెట్ అంట. సో దీంట్లో మనకి ఇక్కడ టెంపుల్ దగ్గరలో అన్ని ఆర్కియాలజికల్ విగ్రహాలు, పడగొట్టిన విగ్రహాలు అన్నీ ఇందులో ఉంటాయి. సో మీరు ఒకవేళ వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది అనమాట 10 రూపీస్, పిల్లలకు 5 రూపీస్. అమ్మవారి దర్శనం అయిపోయాక మ్యూజియం విజిట్ చేశాను. మ్యూజియం అయిపోయాక తుంగభద్ర నది విజిట్ చేయడానికి వెళ్తున్నాను. హలో గైస్, ఇదే తుంగభద్ర నది. పైకి వెళ్తే తుంగభద్ర నది చూపిస్తాం మీకు. అక్కడ ఎదురుగా కనిపిస్తుందే టెంపుల్, అమ్మవారి టెంపుల్. మనకి ఈవినింగ్ టైంలో ఆ తెప్పలు కనిపిస్తున్నాయా, ఇక్కడ ఆ తెప్పలలో మనకి టికెట్ తీసుకొని వాళ్ళు కొరాకల్ రైడ్ కూడా చేపిస్తారు. సో ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైంలో బాగుంటుంది. ఇప్పుడు చాలా ఎండ కొడుతుంది. కనిపిస్తున్నది మీకు తుంగభద్ర మరియు కృష్ణానది సంగమ ప్రదేశం. చాలా పవిత్రమైన స్థలం. ఇక్కడ పుష్కర్ ఘాట్ కూడా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, అవే టెంపుల్స్ అనమాట. మనం నది పక్కనే ఈ గోడ ఉంటుంది. ఈ గోడను పట్టుకొని వస్తే మనకి ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు పక్కనే మనకు ఒక దేవాలయం ఉంది. ఇదే యోగ నరసింహస్వామి టెంపుల్. యోగ నరసింహస్వామి దేవస్థానం ఇదే. టెంపుల్ మాత్రం చాలా ఓల్డ్ టెంపుల్. సో చాలా చల్లగా ఉంది, చూస్తుంటే తెలుస్తుంది చాలా ఓల్డ్ అని. చాలా యూనిక్గా కూడా ఉంది. ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది. అందులో పక్కన తులసి కోట, ఇవన్నీ అసలు చూస్తుంటే ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది కూడా. మీరు చాలామంది నవబ్రహ్మాలయాలు అండ్ మన శక్తిపీఠాన్ని కవర్ చేశారు. సూర్యనారాయణ యోగ నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఉంది మీకు, ఒక 0.25 కిలోమీటర్స్ దూరంలో. ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. మీరు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. పట్టుకొని ఈ గల్లీలో గుండా ఇట్లనే స్ట్రైట్ వస్తే ఒక 200-300 మీటర్స్లోనే ఈ టెంపుల్ కనిపిస్తుంది మీకు. ఎదురుకు కనిపిస్తుంది కదా, అదే సూర్యనారాయణ స్వామి టెంపుల్. చాలా ఇల్లు కూడా ఓల్డ్ ఇళ్ళలాగా కనిపిస్తున్నాయి ఇక్కడ అవన్నీ. కానీ 7 గుర్రాలు సూర్యనారాయణ స్వామి మీద ఉన్నాడు. పెయింటింగ్స్ వేసి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మూల విరాట్ ఉంది, గజస్తంభం ఉంది. టెంపుల్ చూడడానికి ఇలా ఉంటుంది అన్నమాట. మీకు కనిపిస్తున్నాడు కదా దేవుడు సూర్యనారాయణ స్వామి, ఎంత బాగా ఉన్నాడు చూడండి, మెరిసిపోతున్నాడు చీకట్లో. లోపల చాలా ప్రశాంతంగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఈవెన్ చాలా ఓల్డ్ లాగా కనిపిస్తుంది టెంపుల్ బయట నుంచి చూస్తుంటేనే. ఈ పిల్లర్స్ ఇవన్నీ చాలా యూనిక్నెస్ ఉంది టెంపుల్కి. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది కూడా విజిట్ చేయాల్సిన ప్రదేశం. గైస్, యోగ నరసింహస్వామి టెంపుల్ నుంచి అదే రోడ్ గుండా వస్తే మనకి స్ట్రైట్గా మెయిన్ రోడ్ వస్తుంది. సో ఈ మెయిన్ రోడ్ నుంచి మనకు పాప వినాశనం టెంపుల్ అండ్ సంగమేశ్వర స్వామి టెంపుల్స్ విజిట్ చేసుకోవడానికి ఆటోస్ ఉంటాయండి. సో ఆటోస్ దగ్గరికి వెళ్ళి మనం వెళ్దాం. కనిపిస్తుంది కదా, ఇదే బస్ స్టాండ్, అలంపూర్ బస్ స్టాండ్. దీని పక్కన ఆటోస్ ఉన్నాయి మనకి. పాపనాశిని టెంపుల్ మాట్లాడుకోవచ్చు అంట. ఇక్కడ ఎంత చెప్తాడో చూద్దామే. సో ఇప్పుడే ఆటో దగ్గరకు వచ్చాము. పాపనాశిని అండ్ సంగమేశ్వరం రెండు కలిపి 250 రూపీస్ చెప్పాడు. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. సో టెంపుల్ దగ్గర విజిట్ చేసుకుని మళ్ళీ ఇదే బస్ స్టాండ్లో దిగబెడతా అన్నట్టు. సో దీనికి 250 రూపీస్. మీరు కూడా వస్తే ఇలానే ఆటో మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకున్నంతలో ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు సంగమేశ్వరాన్ని పాపనాశిని రెండు టెంపుల్ చూపించబోతున్నాను. గైస్, కనిపిస్తుంది కదా, ఇదే పాపనాశి ఆలయం అన్నమాట. చాలా బాగుంది. పార్కింగ్ అక్కడ వెనకాల చేసినాం, అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ. సో టెంపుల్ ఇక్కడ ఉంది. పాపనాశి అండ్ శ్మశాన నారాయణ రెండు దేవాలయాలు ఇక్కడ ఉంటాయంట.
ఇప్పుడు మీకు కనిపిస్తున్నది పాపనాశి దేవాలయాల సమూహం. ఇక్కడ మీరు చాలా అరుదైన మరకత శివలింగాన్ని దర్శించుకోవచ్చు మరియు శ్మశాన నారాయణుడిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే శ్రీశైలం డ్యామ్ నిర్మాణ సమయంలో ఈ ఆలయాలన్నీ అక్కడ మునిగిపోయాయంట. వీటిని అక్కడి నుండి ఇక్కడికి సేఫ్గా తరలించారంట. మరకతలింగం ఇదేనా? సో మనకి పాపనాశి దేవాలయంలో ఇక్కడ కనిపిస్తున్నది మరకతలింగం. చాలా అద్భుతంగా ఉంది. అలంపూర్లో కంటే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది మీరు వస్తే. పాపనాశి దేవాలయంలో చాలా మీకు శివలింగాలు కనిపిస్తాయి. అసలైనది మరకత శివలింగం ఇక్కడే ఉంటుందంట. మరకత శివలింగం ఈ శివాలయాల సమూహాల్లో మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది శ్మశాన నారాయణుడు. సో ఇక్కడ నారాయణుడు ఒకడే ఉన్నాడు ఈ శివలింగాల మధ్యలో. చాలా బాగుంది ఈ టెంపుల్. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి వైబ్రేషన్ ఉంది ఇక్కడ. సంగమేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాము. మీకు సంగమేశ్వరం టెంపుల్ అనేది మీకు బస్ స్టాండ్ నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 600-500 మీటర్స్ దూరంలోనే ఉంది. ఆన్ ది వే ఆఫ్ పాపనాశి టెంపుల్ మధ్యలోనే ఉంది. సో ఈయన ఫస్ట్ పాపనాశి టెంపుల్ తీసుకెళ్ళి తర్వాత సంగమేశ్వరం తీసుకొచ్చాడు. ఇలా ఉంటుంది అనమాట చూడడానికి. చాలా బాగుంది. ఓల్డ్ కన్స్ట్రక్షన్. దాని మీద ఆర్కిటెక్చర్ అనేది అద్భుతంగా ఉంది. దూరం నుంచి చూస్తుంటేనే వావ్ అనే ఫీలింగ్ అనిపిస్తుంది. ఈ ఆలయం నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం ఎర్రమట్టి రంగులో కనిపిస్తుంది మీకు. ఈ ఆలయం అచ్చం శ్రీశైలం మల్లికార్జున లింగంలాగే అనిపించింది నాకు. ఒక ఖచ్చితమైన నిర్మాణం. ఈ గుడి మీద శిల్పాలు చాలా అద్భుతంగా అనిపించాయి. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ఆలయం కూడా శ్రీశైలం డ్యామ్ సమయంలో మునిగిపోయిన ఆలయం. సంగమంలో నిర్మించబడిన ఆలయం కావున దీనికి సంగమేశ్వరం అని పేరు వచ్చింది. సంగమేశ్వరం అనిపిస్తుంది కదా. ఆలయ దర్శనం అయిపోగానే తిరిగి ఆటోలో బస్టాండ్లో దిగాము. టైం వచ్చేసి 5:20 అయింది. ఇక్కడ ఎవ్రీ 40 మినిట్స్కి కర్నూలుకి వెళ్ళే బస్సు ఉంటుంది. ఇక్కడ నుండి కర్నూలు 30 కిలోమీటర్లు ఉంది. జర్నీ టైం 40 మినిట్స్. బస్ టికెట్ 40 రూపీస్. 7 o'clock కల్లా బస్ స్టాండ్కి రీచ్ అయ్యాము. కర్నూలు బస్ స్టాండ్లో నెంబర్ ఆఫ్ బస్సెస్ హైదరాబాద్కు ఉన్నాయి. 7:50కి బస్సు స్టార్ట్ అయింది. సూపర్ లగ్జరీ బస్సు. 420 రూపీస్ టికెట్ తీసుకున్నాడు. హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 11:30 అయింది. ఇది అండి నా అలంపూర్ ప్రయాణం. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ అలా చేయండి. చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మొత్తానికి 11:52 టైం అవుతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్లో రీచ్ అవ్వబోతున్నాం ఇంటికి.